నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధాన అంశాలు: దేశవ్యాప్తంగా జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష, కేంద్రాల వద్ద పటిష్ట నిఘా. సిఎన్జి ధరలను మరోసారి పెంచిన కేంద్రం, తాజా పెంపుతో ఢిల్లీలో 80 రూపాయలకు చేరిన కిలో రేటు. లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, నంద్యాల జిల్లాలో ప్రమాదం, ఒకరి మృతి. రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం, గార్డ్ అప్రమత్తతతో తప్పిన ముప్పు. త్వరలోనే ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించాలన్న ట్రంప్, లేకుంటే దారుణ పరిస్థితులు తప్పవని హెచ్చరిక. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత పెరిగింది. 1 కిలో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి ధరపై ₹1 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఒత్తిడి కారణంగా కేవలం 2 రోజుల వ్యవధిలోనే సిఎన్జి ధరను పెంచడం ఇది రెండోసారి. తాజా పెంపుతో ఢిల్లీలో కేజీ సిఎన్జి ధర ₹80.09 చేరగా నోయిడా, గిజియాబాద్లలో ₹88.70 చేరింది. మే 15న సిఎన్జి ధరను కేజీకి ₹2 పెంచారు. ఈ వరుస ధరల పెరుగుదల వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులు, క్యాబ్ ఆపరేటర్లు, కమర్షియల్ రవాణాదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మూతపడటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. తిరువనంతపురం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్లోని లూని రిచా, విక్రమ్గఢ్, ఆలౌట్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. రైలులోని B1 కోచ్లో భారీగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థానానికి చేరుకుని B1 కోచ్ను రైలు నుంచి వేరు చేశారు. 68 మంది ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం తప్పిందని అధికారులు నిర్ధారించారు. మంటలు మరింత వ్యాపించకుండా ఉండేందుకు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ప్రమాదంతో ఢిల్లీ, ముంబై లైన్లో వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలు 2.5 గంటల పాటు నిలిచిపోయాయి. త్వరలో రైల్వే సెక్షన్ను పునరుద్ధరిస్తామని వెస్ట్ సెంట్రల్ రైల్వే కోటా డివిజన్ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా 2కి గాయాలయ్యాయి. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముందు సీట్లో కూర్చున్న ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలైన 2ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు చిత్తూరు జిల్లా కురువపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. వారిని ఇతర బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రైల్వే స్టేషన్లో ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలును ఎంపీ పార్థసారథి జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటి వరకు స్పెషల్ ట్రైన్గా ఉన్న ఈ రైలును రెగ్యులర్ సర్వీస్గా మార్చినట్లు ఎంపీ తెలిపారు. రైలు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 5:25 ధర్మవరం నుంచి బయలుదేరి తిరుపతి, విజయవాడ, వరంగల్ మీదుగా నాందేడ్ చేరుకుంటుందన్నారు.
మళ్లీ తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్రవారం సాయంత్రం 4:45 నాందేడ్ నుంచి బయలుదేరి శనివారం రాత్రి 7:30కు ధర్మవరం చేరుకుంటుందని తెలిపారు. చేనేత కేంద్రమైన ధర్మవరం వాసుల రాకపోకలకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ పార్థసారథి అన్నారు. ఇరాన్ గనుక త్వరలోనే శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే ఆ దేశానికి చాలా దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఫ్రెంచ్ ప్రచార సంస్థ BFM టీవీకి ట్రంప్ టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒప్పందానికి రావటం ఇరాన్ ప్రయోజనాలకు కూడా అవసరమని, వారు ఆ దిశగా ఆలోచించాలని అందులో సూచించారు. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలను సమర్థించారు. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి, ఇరాన్ అణుసామర్థ్యాలను దెబ్బతీయడానికి చేస్తున్న దాడులను ప్రశంసించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడమే తన ప్రధాన లక్ష్యమని, అయితే అందుకు ఇరాన్ తన వైఖరిని మార్చుకోవాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాతో చర్చలు విఫలమైతే సైనిక ఘర్షణలకు దిగటానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై కావాలనే యుద్ధాన్ని రుద్దాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్షి అన్నారు. అమెరికా కావాలని కొని తెచ్చుకున్న ఈ యుద్ధం అమెరికాలోని సామాన్య కుటుంబాలు నలిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన గుర్తు చేశారు. అమెరికా ట్రెజరీ బాండ్ల రేట్లు పెరుగుతున్న గ్రాఫ్ను జత చేసిన అబ్బాస్ అరాక్షి, అమెరికాలో గ్యాస్ ధరల పెరుగుదల, స్టాక్ మార్కెట్ బుడగను కాసేపు పక్కన పెడితే అక్కడ జాతీయ అప్పులు, గృహ రుణాల వడ్డీ రేట్లు అమాంతం పెరగటం ప్రారంభమైనప్పుడు అసలైన నొప్పి తెలుస్తుందని హెచ్చరించారు. అమెరికాలో ఆటో లోన్ల డిఫాల్టులు ఇప్పటికే 30 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని అబ్బాస్ స్పష్టం చేశారు. భారత్, నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. నెదర్లాండ్స్ నూతన ప్రధాని రాబ్ జెటెన్, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. సెమీ కండక్టర్లు, భారీ నీటి ప్రాజెక్టుల నిర్వహణ, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్లో సెమీకండక్టర్ల తయారీ రంగాన్ని వేగవంతం చేసేందుకు ప్రముఖ భారతీయ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్, డచ్ సెమీకండక్టర్ పరికరాల దిగ్గజం ASML మధ్య కీలక ఒప్పందం కుదిరింది. నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్లో డిజైన్, ఇన్నోవేషన్, తయారీ రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. మరోవైపు నెదర్లాండ్స్ నుంచి 11వ శతాబ్దపు చోళుల కాలం నాటి చారిత్రక రాగి శాసనాలు మళ్లీ భారత్కు రానున్నాయి. ప్రధాని మోదీ, రాబ్ జెటన్ సమక్షంలో రాగి శాసనాల అధికారిక అప్పగింత కార్యక్రమం జరిగింది. చోళుల కాలం నాటి ఈ కాపర్ ప్లేట్లలో మొత్తం 21 పెద్ద రాగి రేకులు, 3 చిన్న రాగి రేకులు ఉన్నాయి. మహారాష్ట్రలో నక్సల్స్ ఏరివేత చర్యలను పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో గడ్చిరోలిలో మొత్తం 38 లక్షల రివార్డు ఉన్న 5 కీలక మావోయిస్టులు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాను మావోయిస్టు రహిత జిల్లాగా పోలీసులు ప్రకటించారు. అధికారిక రికార్డుల ప్రకారం గడ్చిరోలిలో ఒక్క మావోయిస్టు కూడా లేరని పేర్కొన్నారు. ఆపరేషన్ అంతిమ్ ప్రహార్ పేరుతో చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ విజయవంతమైందని గడ్చిరోలి జిల్లా ఎస్పీ రమేష్ వెల్లడించారు. మరోవైపు CRPFతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన నిఘా ఆపరేషన్లలో మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్లకు చెందిన 8 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన భారతీయ సంతతికి చెందిన అమెరికన్ పౌరుడి వద్ద 3,565 గ్రాముల బరువున్న 115 బంగారు బిస్కెట్లను గుర్తించారు. విమానాశ్రయంలోని గ్రీన్ ఛానల్ ద్వారా నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించగా కస్టమ్స్ అధికారులు అతడిని అడ్డుకున్నారు. అనంతరం అతడిని తనిఖీ చేయగా ప్యాంటు లోపల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. కస్టమ్స్ చట్టం ప్రకారం బంగారాన్ని సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిని పట్టుకునేందుకు కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కడప రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. చెన్నూరు మండలం ముళ్లపల్లెకు చెందిన సుధీర్ కుమార్ పెంచలమ్మకు కొన్నాళ్ల కిందటి వివాహమైంది. వీరికి 2 పిల్లలున్నారు. కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కడప బాకరాపేట మార్గ మధ్యలో సుధీర్ బాబు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న భార్య పెంచలమ్మ ఘటనా స్థలికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించింది. కొన్ని గంటల వ్యవధిలోనే పెంచలమ్మ కడప కనుమలోపల్లి మార్గ మధ్యలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భూ వ్యవహారాలకు సంబంధించి ఇతరుల సమస్యతో రైతులు కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎల్పీఎంల కింద 4.47 లక్షల ఎకరాలను ఈ విభాగంలోకి చేర్చారు. ఎవరి భూమిని వారి పేర్లతో నమోదు చేయడం నెల రోజుల పని. కానీ పరిష్కారం మాత్రం దక్కటం లేదు. ప్రక్షాళన చేయమని సీఎం పదే చెబుతున్నా రెవెన్యూ శాఖ నుంచి స్పందన కనిపించడం లేదన్నది రైతుల మాట. ఉన్నతాధికారుల ఉత్తర్వులు బుట్టదాఖలవుతున్నాయి. భూదస్త్రాల్ని వెబ్లాండ్లో నమోదు చేసే సమయంలో కొన్ని సర్వే నెంబర్లను ఇతరులు సహా వివిధ పేర్లతో పెట్టేశారు. వాటికి నోషనల్ ఖాతా నెంబర్లు ఇచ్చారు. కొన్ని చోట్ల ఆ 9999 9998 9024 4000 క్లెయిమ్ చెయ్యని భూమి, పట్టాదారు, ఎర్రర్, తెలియదు, అన్సెటిల్, అన్క్లెయిమ్స్ అంటూ ఒక్కో మండలంలో ఒకటికి మించి పేర్లు పెట్టారు. వాస్తవానికి ఇవన్నీ పట్టా భూములే. వెబ్లాండ్లో నమోదు చేసే సమయంలో సర్వే నెంబర్లలో మిగిలిన సెంటు, 2 సెంట్లు, 10 సెంట్లను ఇందులో చేర్చారు. ఆన్లైన్లో ఎవరైనా నమోదు కాకుంటే వారి భూములు ఇందులోకే చేరాయి. పట్టా, సాదా క్రయం, అనువంశికం, వారసత్వం, రిజిస్టర్డ్ క్రయం తదితరాలను ఇందులోకే చేర్చారు. మ్యుటేషన్లను ఇందులోకి తెస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.06 లక్షల సర్వే లేదా ఎల్పీఎం నంబర్లు ఉండగా వాటి కింద 4.47 లక్షల ఎకరాల భూమి ఇతరుల ఖాతాల పేరుతో ఉంది. ఇందులో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని 58.4% భూమి ఉంది. తర్వాత ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా ఇతరుల ఖాతాల పేరుతో భూములున్నాయి. మార్కాపురం జిల్లాలో అత్యధికంగా 82,084 సర్వే నెంబర్లు లేదా ఎల్పీఎంలలో 1.14 లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 57,000 సర్వే నెంబర్లు లేదా ఎల్పీఎంలలో 76,000 ఎకరాలున్నాయి. బాపట్ల జిల్లాలో సుమారు 60,000 సర్వే నెంబర్లలో 30,000 ఎకరాలు చేర్చారు. గుంటూరు జిల్లాలో 30,000 సర్వే నెంబర్లలో 17,600 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 24,477 సర్వే నెంబర్లలో 21,848 ఎకరాలను కొనసాగిస్తున్నారు. నంద్యాల, శ్రీ సత్యసాయి, కర్నూలు, అనకాపల్లి తదితర జిల్లాల్లో సగటున 10,000కు పైగా సర్వే నెంబర్లు ఇతరుల విభాగంలోనే ఉన్నాయి. రీసర్వే తర్వాత నంద్యాల, కర్నూలు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ సత్యసాయి, కాకినాడ, అనంతపురం తదితర జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఇతరుల పేర్లతో ఎల్పీఎంలు కొనసాగిస్తున్నారు. రీసర్వే చేసిన గ్రామాల్లోనూ కొన్ని భూముల్ని ఇతరుల పేర్లతో పెట్టేస్తున్నారు. 70,734 ఖాతాల పరిధిలోని 1.08 లక్షల ఎకరాల భూమి రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని ఎల్పీఎంలకు సంబంధించింది. రీసర్వే జరగని గ్రామాల్లో 3.35 లక్షల సర్వే నెంబర్లలో 3.38 లక్షల ఎకరాలున్నాయి. దాదాపు 10 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ భూ యజమానులు తిరుగుతున్నా పరిష్కారం లేదు. రెవెన్యూ సదస్సులతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వినతులిచ్చి పరిష్కారం దొరకని పరిస్థితి. ఇతరుల పేర్లతో ఉన్న ఖాతాలు, భూమిని హక్కుదారుల పేర్లతో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించి 4 నెలలవుతోంది. పట్టా భూములకు సంబంధించినవైతే తహసీల్దారు, ప్రభుత్వ భూములైతే జేసీ సరిదిద్దాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మార్గదర్శకాలిచ్చారు. 3 నెలల సమయం నిర్దేశించిన పరిస్థితిలో మార్పు రాలేదు. రెవెన్యూ శాఖ మంత్రిని నియోజకవర్గ కేంద్రమైన రేపల్లి మండలంలో ఇతరుల విభాగం కింద 741 సర్వే నెంబర్లున్నాయి. గంగిడిపాలెంలో 225 సర్వే నెంబర్లలో 175 ఎకరాలు, కైతేపల్లిలో 125 సర్వే నెంబర్లలో 43 ఎకరాలు నమోదయ్యాయి. రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని మంత్రి చెప్పే మాటలు సొంత నియోజకవర్గంలోనే అమలు కావడం లేదు. సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పే మాటలు నీటి మీద రాతల చందమే అవుతోంది. నిబంధనల ప్రకారం కుదరదంటూ తహసీల్దార్లు చేతులెత్తేస్తున్నారు. గ్రామాల్లో రైతుల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. 4.02 లక్షల సర్వే నెంబర్లలో 1/3 కూడా పరిష్కరించలేకపోయారు. అల్లూరు జిల్లా పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కనుల పండుగగా వేడుకలు జరగనున్నాయి.
ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తించింది. కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి ఉత్సవాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. తమ ఇలవేల్పును దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి బారులు తీరారు. మోదకొండమ్మ ఆలయం వద్ద ఏర్పాట్లను మా ప్రతినిధి శివ వివరిస్తారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఉదయం నుంచి కూడా కిటకిటలాడారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ నిశాంతి చేసి శ్రీ పూజ ఉత్సవాలు ప్రారంభించారు. 3 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన సంప్రదాయమైనటువంటి నృత్యాలు అలరించనున్నాయి. ఇప్పటికే బారులు తీరినటువంటి భక్తులు ఎంతో మంది ఈ పాడేరు వచ్చి ఉన్నారు. మనం ఉదయం నుంచి కూడా పాడేరు ఆలయం అంతా కూడా కిటకిటలాడింది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలన్నీ కూడా శతకం పట్టు వద్ద తీసుకువెళ్లారు. అక్కడ 3 రోజుల పాటు ఘనంగా ఉత్సవాల నిర్వహణ జరుగుతుంది. భక్తులు శతకాలు తల మీద పెట్టుకుని వాళ్ళ యొక్క భక్తి నిరూపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం తమ ఇలవేల్పు అయినటువంటి శ్రీ మోదకొండమ్మని దర్శించుకోవడానికి భక్తులు పోటీ ఎత్తుతున్నారు. పోలీసులు సుమారుగా 700 మంది ఈ యొక్క పోలీసును పహారా చేస్తున్నారు. ఈ భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా సిద్ధమై ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండానే ముందస్తుగా ప్రణాళిక చేసినట్లుగా ఎస్పీ అమిత్ బర్దర్ తెలియజేశారు. ఇటువంటి వాహనాలు కూడా అంతరాయం కలగకుండా 3 రోజుల పాటు వివిధ భారీ వాహనాలన్నీ కూడా పాడేరు ఘాట్ రోడ్ నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉన్నందున వీటిలన్నింటినీ కూడా నియంత్రించడానికి వివిధ రూపాలుగా వాహనాల నియంత్రణ చేస్తున్నారు. రోజుల పాటు జరిగేటటువంటి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. శనివారం రాత్రి భగీరథ్ను అరెస్ట్ చేసిన పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 2 గంటల పాటు అతని స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం విచారణ జరిపిన మేడ్చల్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ అరెస్టుపై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాలికపై అత్యాచార ఆరోపణలపై పోక్సో కేసులో నిందితునిగా ఉన్న బండి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి హైకోర్టులో ఉపశమనం లభించిన నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. నిన్న ఉదయం పోలీసులు బండి భగీరథ్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసులు బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో తన కుమారుణ్ణి తానే పోలీసులకు అప్పగించారని రాత్రి 8 గంటల సమయంలో బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. కొద్దిసేపటికి భగీరథ్ను అరెస్టు చేశామంటూ సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. అప్పా జంక్షన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. భగీరథ్ స్టేషన్ కు రాగానే కేసు పర్యవేక్షణాధికారి డీసీపీ రితిరాజ్ అక్కడికి వెళ్లారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఏసీపీ శంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ నిందితుడిని రిమాండ్కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అరెస్టు చేసినట్లు ప్రకటించగానే తొలుత స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మేడ్చల్లోని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో పోలీసులు భగీరథ్ను 12 గంటల సమయంలో చెర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసు వాళ్ళు బండి భగీరథ్ని పేట్ బషీర్బాగ్ పియాస్కి తీసుకురావడం, అక్కడ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మిగతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని మెడికల్ చెకప్ తర్వాత మెజిస్ట్రేట్ గారు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మెజిస్ట్రేట్ గారు మొత్తం పూర్వపరాలు పరిశీలించిన తర్వాత బండి భగీరథ్కి 29th మే వరకు రిమాండ్ విధించడం జరిగింది. రిమాండ్ రిజెక్ట్ చేయడానికి లేదు. బెయిల్ పిటిషన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు వేస్తాం. కోర్టు ముందు ఒకవేళ పోలీస్ వారు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తే మేము పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరించడానికి రెడీగా ఉన్నాం. జ్యుడిషియల్ సిస్టమ్ కోర్టులపైన నమ్మకం ఉంది. మేము నిర్దోషిగా బయటకు వస్తాం. బండి భగీరథ్ని యాంటోన్ రెడ్డి గారు మరియు నేను ఇద్దరం కలిసి పోలీసులకు సరెండర్ చేయడానికి తీసుకొచ్చి
తనను పోలీస్ వాళ్ళకు ఎస్వటి పోలీస్ వాళ్ళకు సరెండర్ చేయడం జరిగింది. ఏ రకంగా మేము తీసుకొచ్చి పోలీస్ వాళ్ళకు సరెండర్ చేశామో, ఏ రకంగా మేము తీసుకొచ్చి ఇచ్చామో మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎనఫ్ ప్రూఫ్ టు షో. బండి భగీరథ్ గారిని అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ ఇంటిమేషన్ కూడా నాకే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని ప్రొసీజర్ ప్రకారం అన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఆన్ అవర్ ఓన్ రెస్పెక్టింగ్ ది లా అండ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ది జ్యుడిషియల్ సిస్టమ్ has surrendered before the court. Thank you. తన కుమార్తెను భగీరథ్ లైంగికంగా వేధించాడని ఈ నెల 8న బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటి నుంచి భగీరథ్ పరారీలోనే ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భగీరథ్ లొంగిపోతాడని ఓ వైపు ప్రచారం జరుగుతుండగా పోలీసులు హైదరాబాద్, కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో 5 బృందాలతో గాలించారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంట్లో తనిఖీలకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిందితుడు లేకపోవడంతో గంట తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం ఉత్కంఠకు దారితీసింది. భగీరథ్పై కేసు నమోదైన మరుసటి రోజు నుంచే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కాల్ డేటా పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్గూడ ప్రాంతాల్లో ఉండే స్నేహితులతో మాట్లాడినట్లు గుర్తించి ఆయా ప్రాంతాల్లో వెతికారు. ఒక ప్రత్యేక బృందం కరీంనగర్ భగీరథ్ మేనమామ వంశీకృష్ణ నివాసానికి వెళ్లి ఆరా తీసింది. పోలీసులు ఆచూకీ కోసం ప్రయత్నించడానికి ముందే నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు సాయంత్రం సమయంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడైనా లొంగిపోవచ్చని భావించారు. ఈ క్రమంలోనే రాత్రి బండి సంజయ్ ప్రకటన వెలువరించడం, వెంటనే లొంగిపోవడం, మరోవైపు పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించడం వెంటనే జరిగిపోయాయి. ఈ కేసులో పోలీసులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 183 ప్రకారం జడ్జి సమక్షంలో బాధితురాలి వాంగ్మూలం సేకరించారు. నిన్న ఉదయం పోలీసులు బాధితురాలని మేడ్చల్ కోర్టుకు తీసుకెళ్లి అక్కడే ఈ ప్రక్రియ పూర్తి చేశారు. పోక్సో కేసుల్లో న్యాయమూర్తి ముందిచ్చే వాంగ్మూలంపైనే కేసు దర్యాప్తు ఆధారపడి ఉంటుంది. వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేసి భద్రపరుస్తారు. బాధితురాలు కోర్టు విచారణకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దీన్నే ఆధారంగా భావిస్తారు. బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలం సేకరించారు. ఈ కేసులో ఫిర్యాదుదారు తల్లి కావడంతో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో బాధితురాలు మైనర్ బాలికపై యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన 14 మందిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం కండ్రిక గ్రామంలో బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయడానికి వచ్చిన ఓ ఆటోను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. మద్యం అమ్మకాలు ఆపాలని ఎన్నిసార్లు హెచ్చరించినా నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన మహిళలు వాహనాల్లో మద్యం సీసాలను ధ్వంసం చేశారు. మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని మండిపడ్డారు. అధికారులు ఎప్పటికైనా స్పందించి గ్రామాల్లో బెల్ట్ షాపులను పూర్తిగా అరికట్టాలని మహిళలు డిమాండ్ చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఎం అభిషిక్తి కిషోర్ అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణ పురోగతి, రహదారులు, కూడళ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఎయిర్పోర్టు ప్రయాణికుల కోసం ఆర్టీసీ నడపనున్న బ్యాటరీ వాహనాలకు విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారి, నగర పరిధిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల దిశలను సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రోడ్ల పనులను వేగవంతం చేయాలని, జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అటవీ శాఖతో సమన్వయంతో పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలన్నారు. సమావేశం అనంతరం కలెక్టర్ ఎయిర్పోర్టు లోపలి ప్రాంతాన్ని, ఏటీసీ కార్యాలయాన్ని పరిశీలించారు. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి అమ్మవారిని ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి పెన్నా నదిలో ప్రత్యేకంగా అలంకరించిన తెప్పపై కొలువు తీర్చారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో జొన్నవాడ వద్ద పెన్నా తీరం కిటకిటలాడింది.
నెల్లూరు కార్పొరేషన్లోని శివారు కాలనీలో తాగునీటి సమస్య తలెత్తిందని స్థానికులు వాపోతున్నారు. వేసవి కాలం కావడంతో నీటి సమస్య తీవ్రమైందని చెబుతున్నారు. కొలాయిలు లేకపోవటం, ఉన్న చోట నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. వైఎస్ఆర్ నగర్లోని 15 వీధుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నారు. లేవు మోటార్ లేని వాళ్ళు భలే ఇబ్బందులు పడతాండ్రు. నీళ్ళకి ట్యాంకి 3 రోజులకో 4 రోజులకో వస్తాయి, కానీ తాగేదానికి ఉండాలి కదా మాకు, వంటకి తాగేదానికి. అవి రొమ్ముల్లో నీళ్ళు ఏనికి పనికొస్తాయి మాకు. కాలువలు లేవు, వర్షాలు వస్తే మా ఇబ్బందులు ఏం చూస్తాం చెప్పండి. లోట్లు అయ్యేటప్పుడు మట్టు మీరు వస్తారు, ట్యాంకి రాకపోతే ఇంకేం పరిస్థితి? 4 రోజుల కోపాలు 5 రోజుల కోపాలు తాన్నాలు చేసుకుని ఉండడమే మా పరిస్థితులు. మేము వచ్చి 10 నెలలు అవుతుంది, కానీ ట్యాంకి నీళ్ళే మాకు తెచ్చి పోస్తుండారు. ఆ నీళ్లు పోసుకుంటే ఒళ్ళు ఒకటే జ్వరాలు వచ్చేస్తుండే. వర్షాలు వస్తే ఇదంతా కాలే నీళ్లు, ఒకటే పురుగులు పాములు వస్తూ కూడా ఉంటాయి. రోడ్ లేదు, ఏం లేదు ఇక్కడ. మరి ఎలా ఉండాలో ఈ ఏరియాలో చూడు, మురక్కాలు కూడా లేవు, మొత్తం గందరగోళంగా ఉంటుంది ఇక్కడంతా. కుళాయిలు వేశారు కానీ నీళ్లు వదలటం లేదు, అదే సమస్య. ఏమో అప్పుడు వేశారు వేసి ఇప్పటికీ దానికి రెస్పాన్స్ లేదు. అది మీరే చెప్పి ప్రభుత్వానికి కొంచెం నీళ్లు వచ్చేలాగా చేయండి. కేసర్ నగర్ ప్రాంతం ఈ ఎండాకాలం వల్ల నీళ్ల సమస్య చాలా ఎక్కువగా ఉంది. అటుపక్క లైన్ అంతా 7 లైన్ల వరకు నీళ్లు కుళాయిలన్నీ బాగానే వేశారు కానీ ఇటుపక్క అంతా మాకు నీళ్లు లేవు. ఈ నీళ్ల సమస్య మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్లు ఒకప్పుడైతే డ్రమ్ముల్లో తెచ్చి పోసేటోళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. అలాంటిది ఇప్పుడు అక్కడక్కడ లైన్స్ కుళాయిలు కానీ వేస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గాజాలో శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒక కారు ధ్వంసమై 2 ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హమాస్ నేతృత్వంలోని ప్రభుత్వ పరిధిలో పనిచేసే గాజా సివిల్ డిఫెన్స్ సిబ్బంది దాడికి గురైన కారు శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం ఆ మృతదేహాలను షిఫా ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. హమాస్ సంస్థకు చెందిన ఒక ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకునే తాము ఈ దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే మరణించిన వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు. అంతకుముందు గాజాలోని హమాస్ సైనిక విభాగం అధిపతి ఇల్ అల్ దిన్ అల్ హద్దాద్ను తాము హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. 2023 చివరిలో ఇజ్రాయెల్పై జరిగిన యుద్ధానికి కారణమైన కీలక సూత్రధారులలో హద్దాద్ ఒకరని పేర్కొంది. ఈ మరణాన్ని హమాస్ కూడా ధృవీకరించింది. గత ఏడాది అక్టోబర్లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 850 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. విడాకులు వచ్చే వరకు సినిమాలో నటించనని తమిళ నటుడు జయం రవి తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలను, అవమానాలను తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలపై ప్రేమ లేదని అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని కంటతడి పెట్టుకున్నారు. పెళ్లి తర్వాత నరకం చూశానని జయం రవి చెప్పారు. తమిళ నటుడు జయం రవి తన భార్యతో విభేదాలపై తొలిసారి నోరు విప్పాడు. కెనీషా ఫ్రాన్సిస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చాడు. తాను ఎన్నో రోజులుగా సహనంతో ఉంటున్నానని, వ్యక్తిగత విషయాలను ఎక్కడా మాట్లాడలేదని జయం రవి అన్నాడు. పెళ్లి తర్వాత నరకం చూశానని తెలిపాడు. పెళ్లైన మొదటి రోజు నుంచే బ్లాక్మెయిల్ మొదలైందని చెప్పాడు. ఇంట్లో కనీసం గౌరవం కూడా ఇచ్చేవారు కాదని వాపోయాడు. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లును కూడా స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానని వెల్లడించాడు. తన పిల్లలను కూడా చూడనివ్వడం లేదని జయం రవి కన్నీటి పర్యంతమయ్యాడు. డబ్బులిచ్చి తనపై సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని తెలిపాడు. ట్రోలింగ్ కారణంగానే తన స్నేహితురాలు కెనిషాను కోల్పోయానని జయం రవి వివరించాడు. என்னோட லைஃப்ஸ் ஹாப்பியஸ்ட் டேன்னு நான் ட்வீட் பண்ண அவனும் நானும் சேர்ந்து டிக் 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 படம் நடிக்கும் போது ஏன் பிள்ளைங்க நான் எப்படிங்க விடுவேன்? கேட்டுதான் இருப்பீங்களா? இப்படிதான் குழந்தைங்க பாசத்தை பத்தி பேசாதீங்க. உங்க யாருக்கும் எதுவுமே தெரியாது. டெய்லி நைட்டு உட்காந்து அவன் செஸ் கத்துக்கிறான். என் சின்ன பையன் டெய்லி உட்காந்து விளையாடுவான். நான் அவன்கிட்ட தோத்து போவேன். நான் பார்க்க விட மாட்டாங்க. போன் கான்ஃபிஸ்கேட் பண்ணி வச்சிருக்காங்க. ஸ்கூலுக்கு பாடி கார்டு அனுப்புறாங்க. என் பசங்க பார்க்கணும் இந்த வீடியோவை. நான் பாட்டுக்கு தானே இருந்தேன். அப்படியே போயிருக்கலாம். எதுக்கு சொரண்டி 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 ரத்தம் வர்ற அளவுக்கு, உயிர் போற அளவுக்கு சொரண்டுனா என்னங்க பண்றது ஒரு மனுஷன்?
అంతకుముందు రవితో తన రిలేషన్షిప్ ను ముగిస్తున్నట్లు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ ఇన్స్టాగ్రామ్ లో సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని కూడా వదులుకుంటున్నట్లు ఆమె చెప్పింది. ఈ కథలోకి తాను ఎంతో ప్రేమతో అడుగుపెట్టానని రాసుకొచ్చింది. కానీ ఇప్పుడు నిశ్శబ్దంతో వెనుదిరుగుతున్నానని తెలిపింది. కొన్నిసార్లు ప్రపంచం మొత్తం ఆహాకారాలు, అవాస్తవ కథనాలతో నిండిపోతుందని, అక్కడ మంచితనానికి కూడా చోటు ఉండదని కెనీషా పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో ప్రేమ కూడా భారంగా మారుతుందని, ఒక మనిషిని రక్షించే ప్రయత్నంలో తాను చాలా కోల్పోయానని కెనీషా పేర్కొంది. 2009లో జయం రవి ఆర్తిని వివాహమాడాడు. అయితే 2024లో వారిద్దరూ విడిపోయారు. వారికి 2 పిల్లలు ఉన్నారు.